హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని స్వాధ్యాయం, ధ్యానం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారు అయిన సుజాత గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మనలోనే భగవంతుడు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. వారి గురువు గారైనటువంటి సదానంద యోగి స్వామీజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ ఇంతటి మహాగురువుని పరిచయం చేసినటువంటి మున్బాబు సార్కి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ రోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ మనలో ఉన్నటువంటి భగవంతుడు అనేటటువంటి ఈ టాపిక్ గురించి చర్చించుకుందాం మాస్టర్స్. నేను ఈ జ్ఞానాన్ని పత్రిజీ గారి వీడియో నుంచి నేను అందుకోవటం జరిగింది. మనకి ఎంతో ఆత్మ జ్ఞానాన్ని పిఎంసి ఛానల్ వాళ్ళు ఎన్నో రకాల వీడియోస్ ద్వారాగా ఎంతో ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. అటువంటి ఆత్మజ్ఞానాన్ని నేను మీతోటి ఈ వీడియో ద్వారాగా పంచుకొని దానిని మీతో మీ అందరితోటి పంచుకోవటం జరుగుతుంది మాస్టర్స్. మరి మనలో ఉన్న భగవంతుడు అంటే బయట ఇప్పటి వరకు మనం బయటే వెతికాం భగవంతుడిని. నేను కూడా బయటే ఉన్నాడు భగవంతుడిని ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చానో మన లోపలే ఉన్నాడు భగవంతుడు, ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవటం ఎలాగా అనేటటువంటి ఆత్మజ్ఞానాన్ని ఎంతో చక్కగా పత్రిజీ గారి వీడియోస్ ద్వారాగా ఆయన అందించినటువంటి ఆత్మజ్ఞానం ద్వారాగా తెలుసుకుంటూ ఉన్నాను మాస్టర్స్. మరి అటువంటి టాపిక్ ని ఈ రోజు పత్రిజీ గారు అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మరి మన లోపల ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ మనకి అది తెలియదు అనమాట. మన లోపల జ్ఞానం ఉందని మనకే తెలియదు. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు వాటిని సరిదిద్దుకుంటూ ఉంటారు, అజ్ఞానంలో నుంచి జ్ఞానంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళు తనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవటం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే మన అజ్ఞానంలో ఉన్నామో అప్పటి వరకు కూడా మనకి మనలో ఉన్నటువంటి భగవంతుడు తెలియదు మనకి. ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, అంటే మనలో ఉన్నటువంటి చెడ్డ గుణాలని, ఏవైతే ఎన్నాళ్ళు మనం కరెక్ట్ మనం చేసేవన్నీ కరెక్ట్ అని అనుకుంటూ అజ్ఞానంలో ఉంటున్నామో వాటినన్నిటినీ సరిచేసుకుంటూ మానవత్వంలోకి వచ్చి, అంటే అహింసలోకి వచ్చి మానవత్వాన్ని పొంది ఆ తర్వాత దైవత్వంలోకి ప్రవేశించటం జరుగుతుంది అని పత్రి సార్ మనకి ఈ వీడియో ద్వారా అందిస్తున్నారు. అయితే మనలో ఎంతో జ్ఞానం ఉంటుంది, కానీ మనకి తెలియదు. మరి మన లోపల అందరూ భగవంతులే, కానీ మనము బయటకి ఈ రాక్షసులాగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎందుకంటే తెలియదు కదా ఇన్నాళ్ళు మనకి. నేను కూడా ఇదివరకు వెజిటేరియన్ కాదనమాట. ఎందుకంటే తెలియదు మనకి, అలాగే అలవాటు చేసేసారు పెద్దవాళ్ళు. అదే కరెక్ట్ అని ఆ హింసలోనే బతుకుతూ అలాగే జీవిస్తూ ఉన్నాం అనమాట. ఎప్పుడైతే నాకు ఫస్ట్ ఈ మెడిటేషన్ మా ఎదురింటి ఆవిడ లక్ష్మీ బంగారు మేడం అని ఉంటారనమాట మేడం. ఆ మేడం ద్వారాగా నాకు ఈ మెడిటేషన్ అందటం జరిగిందనమాట. అంటే ఎలాగా ఇంట్రడ్యూస్ చేశారనమాట నాకు ఈ మెడిటేషన్. అప్పటి వరకు నేను వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియనే. అయితే నేను స్టార్ట్ చేసినప్పుడు నేను కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను అనమాట మెడిటేషన్. కరెక్ట్ గా కార్తీక మాసం స్టార్టింగ్ లోనే స్టార్ట్ చేశాను. అయితే ఇది వరకు కూడా నేను కార్తీక మాసం చేశాను. ధ్యానంలోకి రాకముందు కూడా కార్తీక మాసము మనం 30 days తినము అని అలా ఉంటాం కదా, అలాగే చేసేదాన్ని నేను కూడా. అయితే ఎప్పుడైతే ఈ ధ్యానం చేస్తూ కార్తీక మాసంలో ఆ 30 days తినకుండా ఉన్నానో, ఆ తర్వాత ఆ 30 days కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా ఆ నాన్ వెజ్ తినాలని అనిపించలేదన్నమాట. అంటే అంతకు ముందు కూడా చేశాను, కానీ ధ్యానం చేయలేదు. తేడా ఏంటి? అదివరకు ధ్యానం చేయలేదు. 30 రోజులు తినకుంటుంటే దేవుడు మనల్ని కరుణించేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ మామూలుగా తినేసేయచ్చు, అటువంటి జ్ఞానంలో ఉన్నానన్నమాట. కానీ ఎప్పుడైతే అంటే తినాలి అనిపించేది, ఆ 30 days తినకుండా ఉన్నా కానీ ధ్యానం లేదు. అంతకుముందు మార్పు ఏంటంటే అంతకుముందు ధ్యానం లేదు, ఇప్పుడు ధ్యానం తర్వాత
నేను ఆ 30 days తినకుండా ధ్యానం చేస్తూ 30 days తినకుండా ఎప్పుడైతే ఉన్నానో ఆ తర్వాత రోజు నుంచి నాకు ఇంక దాని మీద లేదనమాట. మనకి పత్రి సార్ చెప్తూ ఉంటారు కదా, 40 days ధ్యానం చేస్తే నువ్వు యోగివి అవుతావు అని చెప్పారు. మరి అదే విధంగా నేను అనుకున్నాను స్టార్టింగ్ లోనే మానేయాలి అని చెప్పినప్పుడు ఎలాగో కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశాం కదా, తర్వాత చూసుకుందాంలే అనుకున్నాను. ఎప్పుడైతే ఈ 30 days అయిపోయాయో ఆ నెక్స్ట్ డే నాలో నాకు ఇంకా నాకు దాని మీద తినాలని అనిపించలేదు. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానము తొలగిపోయింది అని నాకు అప్పుడు అర్థమైంది. నేను అప్పుడు గ్రహించుకున్నాను అనమాట. ఇంతవరకు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నాను, అప్పుడు అనిపించింది, ఇప్పుడు ఎందుకు అనిపించింది అంటే సరి అయిన ధ్యానం చేస్తే మనము జ్ఞానాన్ని తీసుకుంటాము, దాని ద్వారా మనము అహింసలోకి వస్తాము అని తెలిసిందనమాట. అందుకే మనం ఫస్ట్ ఆచరించాల్సింది ఏంటంటే మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవాలి అని అంటే మనము ఖచ్చితంగా అహింసలోకి వచ్చి తీరాలి. అంటే అందుకే మనకు అహింసో పరమో ధర్మ అని చెప్తారు. అన్నిటిలో కంటే ఉత్తమమైనటువంటి ధర్మం ఏదైనా ఉంది అంటే అది మొట్టమొదటిది అది అహింసయే. అహింసయే అంటే మనం ఓన్లీ జీవుల్ని హింసించి వాటిని తింటము అది మాత్రమే కాదు, ఎవరిని కూడా హింసించకూడదు. చివరికి మనల్ని మనం కూడా హింసించుకోకూడదు. దానిని స్వహింస అంటారు. అది కూడా హింసతోనే సమానం అన్నమాట. మనల్ని మనం బాధ పెట్టుకోవటం, మనల్ని మనం తక్కువ చేసుకోవటం, మనకి ఏమీ రాదు, మన వల్ల అవ్వదు, వాళ్ళు అలా అంటున్నారు ఇలా అంటున్నారు అని బాధపడటం, మనంతటికి మనం మనల్ని శిక్షించుకోవటం కూడా. మనం ఏడుస్తూ ఉంటాం కదా కొన్ని వాటికి, ఏదైనా మనకి సెన్సిటివ్ పాయింట్స్ ఏమన్నా తగిలినప్పుడు వెంటనే మనకి ఏడుపు వచ్చేస్తుంది. అది కూడా స్వహింసతో సమానం. అంటే అది కూడా హింసతోనే సమానము. దానికి కూడా మనం అటువంటి జ్ఞానం కూడా మనం సంపాదించుకోవాలి. అటువంటి జ్ఞానం సంపాదించుకోవాలంటే తప్పకుండా ధ్యానంలోకి వచ్చి తీరాలి. మన మీద మనకి నమ్మకం వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది, భయం పోతుంది. ముందు భయం పోయినప్పుడు మరి అజ్ఞానం కూడా పోతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి భగవంతుని ఎలా తెలుసుకోవాలి, ఎలా మానవత్వంలోకి రావాలి అంటే మొట్టమొదటి మనం పాటించవలసిన ధర్మం ఏంటంటే అహింస. మరి దీని గురించి మనం ఇంకా తెలుసుకుందాము. మరి పతంజలి మహర్షి మనకి అష్టాంగ మార్గంలో మరి కొన్ని 8 చెప్తారనమాట. దాంట్లో యమము, నియమము, ఆసనము, మరి ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనేటటువంటి 8 పాయింట్స్ గురించి మనకి పతంజలి మహర్షి చెప్తాడు. ఇది ఎప్పుడో మన పూర్వకాలం నుంచే మనకి పతంజలి మహర్షి చెప్పి ఉన్నారనమాట. మరి మొట్టమొదట ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ యమము, నియమము అనేటటువంటి వాటిని మొదట పెట్టారు పతంజలి గారు. మరి ఆ మహర్షి ఆ విధంగా పెట్టారు. కానీ మన పత్రి సార్ ఏం చెప్తారంటే ఈ యమము నియమము మనకి అవసరం లేదు. మొట్టమొదట ఆసనము, మొట్టమొదట మనం చేయవలసిన పని కూర్చోవాలి, ధ్యానానికి కూర్చోవాలి అనేటటువంటి దానిని మొట్టమొదటగా పెట్టారు. ఈ యమము నియమము ఆ తర్వాత ఎప్పుడైతే మనం కూర్చుంటామో, ధ్యానానికి ఉపసంహరించి కూర్చోవటం అలవాటు చేసుకుంటామో, ఎప్పుడైతే ధ్యానంలోకి ఆ శక్తిని తీసుకోవటం మొదలు పెడతామో, ధారణ చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి ఆటోమేటిక్ గా యమ నియమాలు అనేటటువంటివి అలవాటైపోతాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అని మనకి పత్రి సార్ మనకి చెప్పారనమాట. దీనికి ఎటువంటి రూల్స్ కూడా చెప్పలేదు మనకి, ఇలాగే కూర్చోవాలి అలా కూర్చోవాలి. ఎవరికి కంఫర్ట్ అయిన పద్ధతిలో వాళ్ళు కూర్చొని ముందు కూర్చోవటం అనేటటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనకి పిఎస్ఎస్ఎం లో ఆసనము అనేటటువంటిది మొట్టమొదటిగా మనకి చెప్పారు. ఆ తర్వాతే లాస్ట్ లో యమ నియమాలు అనేటటువంటివి వస్తాయి అని చెప్పటం జరిగిందనమాట. మరి ఈ యమము అంటే ఏంటంటే, మరి యమము అనే దాంట్లో 5 ఉంటాయి. అలా అంటే కంట్రోల్ అనమాట, మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేటటువంటి దాన్ని యమాలు అంటారు. మరి నియమాలు అంటే వాటిని ఎలా ఆచరించాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. దానిలో కూడా 5 ఉంటాయి. ఆ నియమాలు కూడా 5 ఉంటాయి అనమాట. యమంలో 5 ఉంటాయి, నియమము అంటే నియమాల్లో కూడా 5 ఉంటాయి అన్నమాట. మరి ఆ ఫస్ట్ యమంలో ఏంటంటే ఫస్ట్ చెప్పినటువంటిది ఆ యమాల్లో అహింస. దానిలో కూడా మనకి ఫస్ట్ చెప్పింది అహింస. అంటే ఎవరిని హింసించకూడదు, చివరికి మనల్ని మనం కూడా హింసించకూడదని పత్రి సార్ చెప్తారు. కేవలం అహింస అంటే ఇతరుల జీవుల్ని హింసించటము, వాటిని తినటమే కాదు, ఎవరిని బాధ పెట్టినా కూడా అది
హింస. మరి రెండవది సత్యం. ఆ రెండో పాయింట్ సత్యం అంటే ఎప్పుడు కూడా మనం సత్యాన్నే పలుకుతూ ఉండాలి. మరి సత్యం అంటే మనం ఏం చెప్పుకుంటాం? ఆత్మ అనేటటువంటిదే సత్యం. అంటే నిరంతరము ఆత్మ అనే సత్యంలో మాత్రమే మనం జీవిస్తూ ఉండాలి. 1 minute ఫాస్ట్. మరి ఎప్పుడు సత్యాన్నే పలుకుతూ ఉండాలి. ఆత్మ అనే సత్యంలో జీవిస్తూ సత్యాన్నే పలుకుతూ ఉండాలి. మరి మరి మూడో పాయింట్ ఆస్తేయము. అంటే ఇతరుల ఆస్తి పట్ల ఆశ కలిగి ఉండకూడదు. మనకు ఉన్న దాంట్లోనే మనం జీవించాలి. వాళ్ళకి ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది అని ఈర్ష్యతో ఉండటం అలాంటివి చేయకూడదు. ఎప్పుడు కూడా ఇతరుల ఆస్తి పట్ల మనం ఆశ కలిగి ఉండకూడదు. మరి 4th పాయింట్ అపరిగ్రహం. అంటే మనకు ఏదైనా అవసరం ఉందనుకోండి, ఎవరైనా హెల్ప్ అడుగుతాం కదా, వాళ్ళు మనకి అవసరం కంటే కూడా ఎక్కువ ఇచ్చారనుకోండి, దానిని మనం తీసుకోకూడదు. మనకి ఎంత అవసరమో అంత మాత్రమే మనం తీసుకోవాలి. ఇచ్చారు కదా అని చెప్పి అవసరం లేకపోయినా కానీ ఎక్కువ తీసుకోవటం అనేటటువంటిది మనం చేయకూడదు. దానిని అపరిగ్రహం అని పిలుస్తారు. మరి అదే విధంగా 5వది బ్రహ్మచర్యం. అంటే బ్రహ్మచర్యం అంటే మన పత్రిసారి ఏం చెప్తారంటే మధ్యే మార్గం. అంటే అన్నిటినీ మధ్య మార్గంలో ఉండాలి. అంటే దేనిని శృతి మించకూడదు, అన్ని సమపాలల్లో ఉండాలి అని మనకి ఈ బ్రహ్మచర్యం అనేటువంటి చెప్తుంది. మరి అదే విధంగా నియమాలు. ఈ నియమాల్లో కూడా 5 ఉంటాయి. మరి దానిలో మొట్టమొదటిది శౌచము. అంటే శుభ్రంగా ఉండాలి. మరి పరిసరాలన్నిటిని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. మరి రెండవది సంతోషం. ఎప్పుడు మనము ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడైతే మనము దుఃఖం ఉందో అక్కడ మనం అజ్ఞానంలో ఉన్నాము అని మనం గ్రహించుకోవాలి. ఎక్కడైతే ఏ వేటికైతే మనం దుఃఖిస్తూ ఉన్నామో అప్పుడు మనం ఆ పరిస్థితుల్లో మనం అజ్ఞానంలో ఉన్నాము అని గ్రహించుకొని దాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తూ ఉండాలి. మరి ఈ నియమాల్లో మొట్టమొదటి శౌచము. అంటే మన పరిసరాలని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మరి రెండవది సంతోషము. సంతోషము అంటే ఎప్పుడు మనము సంతోషంగా ఉండాలి, ఆనందంగా. ఎక్కడైతే మనకి దుఃఖం కలుగుతుందో దాని నుంచి మనం విముక్తి పొందేటటువంటి మార్గాన్ని మనం చూసుకోవాలి. అంటే ధ్యానం చేస్తే మనకి దుఃఖం పోతుంది. అంటే ఎక్కడెక్కడ ఇరుక్కున్నావో అటువంటి అజ్ఞానం నుంచి మనం బయటకు వస్తామన్నమాట. ఇదివరకు ప్రతి దానికి నేను సెన్సిటివ్ గా ఉంటూ ఉండేదాన్ని అనమాట. అంటే ఎక్కడెక్కడైతే ఏడుస్తున్నానో ఇప్పుడు ఆ తర్వాత కూడా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్నిట్లో ఇరుక్కుపోయి అంటే దీనికి ఏడుస్తానని కూడా మనకు తెలియదు మనకి. ఎందుకంటే ఆ సిచ్యుయేషన్ ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి కదా. దానికి అరే దీనికి ఏడుస్తున్నామనగానే అది వరకైతే మొత్తం ఏడ్చేసేసి దానిలో ఒక రోజంతా ఒక 2 days 3 days 4 days ఇంకా అలా ఉండిపోయేదాన్ని. కానీ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనం ఆత్మజ్ఞానాన్ని వింటూ ఉన్నాం కదా, అరే అలా ఏడిస్తే అజ్ఞానంలో ఉన్నట్ట అనేటటువంటి పాయింట్ వెంటనే మనకి గుర్తుకొస్తుంది. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఓహో దీన్ని అధిగమించాలి అనేటటువంటి పాయింట్ మనకి గుర్తొస్తుంది. అక్షరంలోనే గుర్తు వచ్చినప్పుడు ఏడుపు వెంటనే ఆగిపోవటం, ఓహో నేను ఇంకా దీన్ని సాధన చేయాలి. ఏది కూడా వెంటనే రాదు ఫ్రెండ్స్. సాధన అనేటటువంటిదే, ఆచరణ అనేటటువంటిది మెయిన్. అంటే సాధన చేస్తేనే కదా మరి ఆచరణలో పెట్టినట్టు మనం ఏదైనా విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం, ఇలా వింటున్నాం. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను, వింటున్నారు మీరు ఒకవేళ తెలుసుకోకపోయినట్లయితే మీకు నేను ఎలా అయితే తెలుసుకున్నానో మీరు కూడా తెలుసుకుంటారు. అది ఎప్పుడైతే మనం ఆచరణలో వినటమే కాదు మాస్టర్స్, దానిని విని మీరు ఆచరణలో పెట్టినప్పుడే మనకి ఆ జ్ఞానం అనేటటువంటిది మనకి వస్తుందన్నమాట. మరి నేను అదే విధంగా ప్రతి విషయాన్ని ఎక్కడెక్కడైతే అంటే నేను తెలుసుకుంటున్న విషయాన్ని దానిని ఆచరణలో పెట్టి ఒకసారి కాకపోయినా మరొకసారి మరలా అంటే దానినే సాధన అంటారు. సాధన అంటే ఏంటి? ఒకసారి మనకి ట్రై చేస్తాము, అక్కడ దుఃఖం, ఇప్పుడు ఈ విషయాన్ని తీసుకున్నాం, పలానా విషయం దగ్గర మనకి దుఃఖం కలిగింది, ఆ వెంటనే తెలుసుకుంటున్నాం, ఫస్ట్ టైం తెలుసుకుంటాం. ఆ తర్వాత ఏంటి, ఓహో ఈ ఈ వీటి దగ్గర మనము ఎలాగ ఎరుకలో ఉండాలి అనేటటువంటిది తెలుసుకుంటాం. నెక్స్ట్ టైం అలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఇంకాస్త ఎరుకగా మనం ప్రవర్తిస్తాం. ఆ విధంగా ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకాస్త ఎరుకగా మనం ప్రవర్తిస్తాం. దానివల్ల ఏంటంటే ఆ దుఃఖం నుంచి మనం ఆ అజ్ఞానం నుంచి మనం బయటపడిపోతూ ఉంటాం అన్నమాట.
దానినే సాధన. ఆ విధంగా సాధన చేస్తూ ఉంటేనే మనకి ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతాం అన్నమాట. అంటే ఎటువంటి సిట్యుయేషన్ లో అయినా కూడా ఎరుకలో ఉండి ఓకే ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేస్తూ తీసుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మరి ఈ నియమాల్లో 3వ పాయింట్ తపస్సు. అంటే నిద్రాహారాలను మనం క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉండాలి. తపస్సు అంటే నిద్రాహారాలను మనం క్రమక్రమంగా తగ్గించుకుంటూ ఉంటాం. ఆ విధంగా మనకి ధ్యానం ద్వారాగా ప్రతి ఒక్కటి ఈ పత్రి సార్ ఏం చెప్తారంటే ఇవి పతంజలి మహర్షి వీటిని ముందు పెట్టారు. ఇవన్నీ ముందు యమము నియమం అనేటువంటి ముందు పెట్టారు. మనం కానీ ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతాయని పత్రి సార్ చెప్పారు. అది నిజంగానే నేను ఆచరణలో ఎప్పుడైతే పెట్టానో నాకు అలాగే జరిగిందనమాట. నాకే కాదు మన అందరికీ కూడా ప్రతి ఒక్కరూ ఆచరిస్తే ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉంటాము. ప్రతి నియమాలు యమ నియమాలు మనకి అలవాటు అయిపోతాయి అన్నమాట. మరి అదే విధంగా 4వ పాయింట్ స్వాధ్యాయం. నేను ఇదివరకు అసలు బుక్స్ చదివేదాన్ని కాదనమాట. బుక్స్ చదివేటటువంటి అలవాటు లేదు. కొనటానికైతే కొన్నాను చాలా. ఎక్కడైనా బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు ఇది బాగుంటదేమో అని తీసుకునేదాన్ని. ఏదో 2 పాయింట్స్ 3 పాయింట్స్ అంటే డైలీ చదవాలని ఆ స్వాధ్యాయం మనకు ఒక భాగం అయిపోవాలని మన జీవితంలో అనేటటువంటిది ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే పత్రి సార్ చెప్పినటువంటి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగత్యము ఇవి కంపల్సరీ ప్రతిరోజు మనకి తప్పకుండా అవసరము అని చెప్పిన దగ్గర నుంచి నేను అలవాటు చేసుకున్నాను అనమాట. కనీసం 2 పాయింట్స్ అయినా ఆ 3 లేకపోయినా కానీ చదవటం నేను అలవాటు చేసుకుంటున్నాను అనమాట. అలా అలా కొంచెం కొంచెం పెరుగుతుంది. అదే కదా సాధన. ఇంకా మనకి ఇంట్రెస్ట్ నచ్చే బుక్స్ తెచ్చుకుంటే ఇంకాస్త ఎక్కువ చదవబుద్ధి అవుతుంది మనకి. ఒక్కొక్కరికి ఒక్కటి సూట్ అవుతాయి బుక్స్. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తీసుకోవటం జరుగుతూ ఉండాలి. కంపల్సరీ స్వాధ్యాయం అనేది చేస్తూ ఉండాలి. దాన్ని అందుకే నియమాల్లో ఒక 4వ పాయింట్ గా స్వాధ్యాయం అనేటువంటి పెట్టడం జరిగింది. మరి 5వది ఏంటంటే ఈశ్వర ప్రణిధానము. అంటే ప్రతి ఒక్క జీవిలో కూడా మనము ఈశ్వరుణ్ణి అంటే దేవుణ్ణి చూడగలగాలి. ప్రతి ఒక్క జీవిలో కూడా మనము దేవుణ్ణి చూడగలగాలి. మరి అప్పుడే కదా ఇప్పుడు మీలో నేను నన్ను నేను చూసుకున్నాను అనుకోండి, మరి దేవుణ్ణి చూసుకుని ప్రతి ఒక్కరిలో కూడా మరి ఈశ్వరుడు ప్రతి ఒక్క జీవిలో కూడాను నేనే ఉన్నాను అని మనకి లలితా సహస్రనామాల్లో కూడా ఒక స్తోత్రంలో చెప్తారు మేడం. అదేంటంటే ఆ బ్రహ్మ కీట జరణి స్వర్ణాశ్రమ విధాయిని నిజజ్ఞ రూప నిగమ పుణ్య ఫల ప్రద అని చెప్పేసి లలితా సహస్రనామాల్లో 67వ శ్లోకంలో చెప్తారు. అంటే ప్రతి బ్రహ్మ నుంచి కీటకం వరకు కూడా ప్రతి ఒక్క జీవిలో కూడా నేనే ఉన్నాను అని ఆ అమ్మవారి యొక్క అంతరార్థాల్లో మరి చెప్తారు. ప్రాపంచిక అర్థం ఒకటి ఉంటది. ప్రతి ఒక్క లలితా సహస్రనామాలే కానివ్వచ్చు, గీతలో ప్రతి దానిలో కూడా అంతరార్థాలు అనేటటువంటిది మెయిన్ అన్నమాట. ప్రాపంచికంగా అంటే భక్తి మార్గంలో మామూలుగా ప్రాపంచికంలో ఉన్న వారికి వాటిని వర్ణిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అంతరార్థాలు తెలుసుకుంటామో అప్పుడు మనకి అసలైన అర్థం తెలియటం మొదలు పెడుతుంది. ఇది ధ్యానంలో వచ్చిన వాళ్ళకి అంతరార్థాలు బాగా అర్థమవుతాయి. అంటే ఒకవేళ అర్థమైనా కానీ ధ్యానంలోకి రాకముందు అర్థమైనా కానీ మనకి మైండ్ లోకి వెళ్ళవన్నమాట. ఓహో మీనింగ్ విన్నాము అంతే. అంతకుముందు కూడా చాలా సార్లు నేను లలిత సహస్రనామాలు చదివాను. మామూలుగా వాటి మెయిన్ అర్థాలు పూర్తిగా తెలియకపోయినా కొన్నిటి వారికి తెలిసినా కానీ ఎప్పుడైతే అంతరార్థాలు తెలుసుకున్నానో ఆ అంతరార్థాలు ఇంత అంతరార్థం ఉందా, ఇన్నాళ్ళు ఊరికి చదువుతూ చదివినాము కానీ ఏం లాభం, మనం వాటి అంతరార్థం తెలియకుండా చదవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కదా. అంత మంచి అర్థాలు ఉన్నాయి ఈ లలితా సహస్రనామాల్లో ఉన్నాయి. అంతా కూడా మనకి ఈ ఆత్మ గురించేనమాట. ఈ అంతా ధ్యానం గురించే చెప్పబడి ఉందని నాకు అర్థమైందనమాట. దీనిలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే అంతరార్థాలు విన్నానో అప్పుడు ఇంతటి అర్థం ఉందా అని నేను తెలుసుకోవటం జరిగింది. మరి ఇన్నాళ్ళు మనం ఊరికే చదువుతూ ఇన్నిసార్లు చదివితే పుణ్యం వస్తుంది, అన్నిసార్లు చదివితే పుణ్యం వస్తుంది, 108 సార్లు చదివితే అలాగే చదివాను అనమాట నేను కూడా ఇదివరకు. కానీ నాకు ఏదో ఉంది అని అనిపిస్తూ ఉండేది. కానీ అది ఇదే ధ్యానం అని చెప్పి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే నాకు సంతృప్తి అనేటటువంటిది కలిగింది అనమాట. మరి ప్రతి ఒక్క జీవిలో కూడా మనకి దేవుణ్ణి చూడగలగాలి. అదే ఈశ్వర ప్రణిధానం. ఇదే మనకి లలితా రహస్య సహస్రనామ స్తోత్రాల్లో కూడా 67వ శ్లోకంలో చెప్పబడి ఉంది. అంటే బ్రహ్మ నుంచి ప్రతి కీటకంలోనూ కూడా నేనే ఉన్నాను, నన్నే చూడండి అని అన్ని ఆ వాటిలో అర్థం ఉందన్నమాట. ఇది కేవలం మనం చెప్పింది కాదు. మరి హయగ్రీవుడు అని చెప్పారనమాట. హయగ్రీవుడు అంటే సాక్షాత్తు శ్రీహరి అన్నమాట. మరి ఆయనే స్వయంగా ఆ అవతారంలో
మనకి అందించారనమాట. ఈ లలితా రహస్య సహస్రనామ స్తోత్రాలు మనకి అందించారు. మరి అటువంటి అంతరార్థాలు మనకి ఇన్నాళ్ళు తెలియవు. మరి అక్కడే చెప్పారు కదా, ప్రతి ఒక్క కీటకంలో నేనే ఉన్నానంటే మరి ప్రతి ఒక్కళ్ళలో మనల్ని చూసుకోవాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని మీలో నన్ను నేను చూసుకున్నాను అనుకోండి, మనల్ని మనం అసహించుకోం కదా. ఇప్పుడు నీలో ఉన్నది కూడా నేనే అని మనం భావించినట్లయితే మనకి ఓహో, వాళ్ళ నుంచి ఈ జ్ఞానాన్ని మీరు నాకు నచ్చినట్టు ప్రవర్తించకపోయినా కానీ నేను ఏదో జ్ఞానం తీసుకోవటానికి అలాగా ప్రవర్తించారు అనేటటువంటి జ్ఞానం మనకు వస్తుంది. అసహించుకోమన్నమాట, అంటే కోపం రాదు. దాన్ని మనము ఈక్వల్ గా ఎప్పుడైతే ప్రతి ఒక్కరిలో మనల్ని మనం చూసుకుంటామో, అంటే ప్రతి ఒక్కరిలో దేవుణ్ణి చూసుకుంటామో, మనకి అన్నిటి కూడా పాజిటివ్ థింకింగ్ అనేటటువంటిది అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే వేరేగా చూడటం మనం ప్రారంభిస్తామో మనకి అజ్ఞానం అనేటటువంటిది, మాయ అనేటటువంటిది కమ్మేసి వాళ్ళని విసుక్కోవటం, వాళ్ళు చూసినప్పుడు కోపగించుకోవటం, దానివల్ల ఏంటంటే మైండ్ కూడా అంతా నెగిటివ్ థింకింగ్ వచ్చేస్తుంది. దానివల్ల మనం తీసుకున్నటువంటి ఎనర్జీని కూడా మనం కోల్పోతూ ఉంటాం. దీనిని మనం చాలా గట్టిగా పట్టుకోవాలి. ఎప్పుడైతే మనకి లోపల హ్యాపీగా లేకుండా మైండ్ ఇలాగా ఒకళ్ళని చూడగానే మనకి నచ్చట్లేదు, ఒకళ్ళు చూడగానే మనకి ఇలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది, అని అనిపిస్తుంది, వేరేగా నెగటివ్ గా అనిపిస్తూ ఉంది, వెంటనే మనం గ్రహించగలగాలి. అది నాకైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే అలవాటైంది మాస్టర్స్. మరి ఆ విధంగా ప్రతి ఒక్కరిలోనూ మనల్నే మనం వెంటనే మనకి కుదరదు, సాధన చేయాలి. ఓ వెంటనే మనం తెలుసుకుంటాము. మొన్న ఇందాక చెప్పాను కదా నేను, ఆ విధంగా ఒకసారి కాకపోయినా అలా ఇప్పుడు మరోసారి అలా సాధన చేసి దాన్ని మనం సాధించుకోవాలన్నమాట. ఆ విధంగా మనం చేస్తుంది. మరి ఇది నియమాల్లో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్, ఈశ్వర ప్రణిధానం గురించి. మరి చాలా మంది ఈ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే తాము రాక్షసులం అని వారికి తెలియదు. నాకు ఇన్నాళ్ళు అయ్యో, పత్రిజీ గారు చెప్తుంటే అనిపించేది అనమాట, అమ్మో, మాంసం తినే వాళ్ళందరూ రాక్షసుల, ఇన్నాళ్ళు నేను రాక్షసుల్లాగా ప్రవర్తించానా అని. అంటే ఇప్పుడు జ్ఞానాన్ని ఒకళ్ళు చెప్తేనే కదా మనకి తెలుసుకుంటాము. అమ్మో, ఫస్ట్ నాకు అనిపించేది అనమాట, అమ్మో, ఇన్నాళ్ళు తెలియకుండా వాళ్ళు చెప్పగానే తినేసాము. అంటే ఏది చెప్తే అది చేసేసాం మన వాళ్ళు. ఇది కరెక్టా కాదా అనేది మనల్ని మనం ఎప్పుడు ప్రశ్నించుకోలేదు, దాన్ని అసలు ఆలోచించను కూడా లేదనమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకుంటూ దాన్ని ఆచరణలో పెడుతూ ఉన్నామో అప్పుడు మాత్రమే ఈ జ్ఞానాన్ని మనకు అలవాటు చేసుకోవటం జరుగుతుంది. అంటే ఆ పత్రిసారి చెప్పినప్పుడు అనిపించింది అనమాట నాకు, ఇలాగా రాక్షసులమని వారికి తెలియదట. ఎప్పుడైతే శాకాహారంలోకి వస్తారో వారికి అప్పుడు మాత్రమే ఓ, ఇది పాపము అనేటటువంటిది మనకి తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు. అయితే అలాగే మనం మొట్టమొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అహింస పరమోధర్మః అని చెప్పుకున్నాం కదా, అలాగే స్వాహింస కూడా చేయకూడదు. మరి నువ్వు పతంజలి మాట విన్నా వినకపోయినా తప్పకుండా నువ్వు అహింసా మార్గంలో జీవించాల్సిందే అని పత్రిసారి చెప్తారు. అందుకే మన పిఎస్ఎస్ రంభాలలో అహింస అనేటటువంటి దాని మీదే మనకు ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. దేనిలో కూడా దీన్ని గట్టిగా పట్టుకొని ఇది కంపల్సరీ మీరు అహింసలోకి వచ్చి తీరాలని ఎవరు గట్టిగా చెప్పటం నేను కూడా వినలేదు. ఎవరైతే సత్యం ఎప్పుడూ ఇలాగే ఉంటుందన్నమాట. దాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో దానిలో ఉన్నటువంటి ఆనందము ఎంతో హాయిగా ఉంటుంది. అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి ఈ అహింస నువ్వు ఏం చేసినా ఏం చేయకపోయినా, చివరికి ధ్యానం చేసినా చెయ్యకపోయినా నువ్వు అహింసా మార్గంలో జీవించి తీరాల్సిందే అని పత్రిసారి చెప్తారు. మన పత్రిసారి చెప్తూ ఉంటారు, నేను ఈ మూగజీవుల యొక్క రక్షణ కోసమే వీళ్ళందరికీ మధ్యవర్తిగా నేను ఈ భూలోకంలోకి వచ్చాను. ఇదే నా చివరి కోరిక, ఇదే నా కోరిక, దీనికోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను అని చెప్తారు. మరి అటువంటి ఆత్మజ్ఞాని మనం అటువంటి సత్యాన్ని మనకి తెలియచేసి మన ఎంతో మందిని శాకాహారులుగా తయారు చేశారు. మనం కూడా ఇంకా ఎంతో మందిని ఈ అహింసా మార్గంలోకి తీసుకొని రావాలన్నమాట. మరి నువ్వు ఎలా ఉన్నా కానీ మానవత్వంలోకి, ఫస్ట్ మానవత్వంలో జీవించడం అంటే ఏంటి, మానవుడిగా ఉంటే సరిపోదు, కంపల్సరీ నువ్వు అహింసా మార్గంలోకి ఎప్పుడు వస్తావో అప్పుడే నువ్వు మానవత్వంతో జీవించినట్లు. మరి నువ్వు మరి ఒక జీవిని చంపావు అంటే నువ్వు కూడా చంపబడటానికి అర్హుడివే. మరి నువ్వు మనకి ఈ గరికపాటి గారు చెప్తూ ఉంటారు, మరి
ఎన్నో బలులు ఇస్తూ ఉంటారు కదా. మరి అమ్మవారికి ఒక మేకని ఒక కోడిని ఇస్తూ ఉంటారు బలి. మరి మీకు బాగాలేనప్పుడు ఆ కోడిని మేకను బలి ఇచ్చేటటువంటి అర్హత, అటువంటి ఆ ఆలోచన మీకు ఉన్నప్పుడు, వాటికి బాగాలేనప్పుడు మిమ్మల్ని చంపేటటువంటి హక్కు కూడా వాటికి కూడా ఉంది. మేకకి కోడికి వాటికి కూడా ఉంటాయి కదా, అవి కూడా మొక్కుకుంటాయి కదా అని భలే చెప్తారు ఒక వీడియోలో. నిజమే కదా మరి. మరి ఈ అంతే కదా మరి. ఆ ఎప్పుడైతే మనం ఒక జీవిని చంపామో వాటిని అవి కూడా మనం కూడా చంపబడటానికి అర్హులం అయిపోతాం. అదే కర్మ సిద్ధాంతము. మనం ఏదిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. మరి ఈ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఇంకొకసారి ఎప్పుడు మనం ఎవరిని కూడా హింసించమన్నమాట. ఎవరినైనా బాధ పెట్టామంటే తప్పకుండా, అనవసరంగా బాధ పెట్టామంటే తప్పకుండా అది మనకి తిరిగి వచ్చి తీరుతుంది అనేటటువంటి జ్ఞానాన్ని మనం ఆ క్షణంలో తెలుసుకోగలిగితే మనం ఎవరిని బాధ పెట్టమన్నమాట. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఈసారి ఎవరినైనా ఆ విధంగా అనేటప్పుడు మనం ఎరుకలో ఉండి, ఒకసారి అనేసినా కానీ మనకి మానవ సహజం అన్నమాట. ఎందుకంటే ఇన్నాళ్ళు అలాగే జీవించాం కాబట్టి ఒకేసారి అనేసినా కానీ వెంటనే ఇలాంటివి వింటూ ఉన్నప్పుడు అవి మనకి కంపల్సరీ ఆ క్షణంలో గుర్తొస్తాయి. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు తప్పకుండా. ఎందుకంటే ఎరుకలో జీవించడం మనకు అలవాటు అవుతుంది. ఆ గుర్తొచ్చినప్పుడు నెక్స్ట్ టైం మనం సరిదిద్దుకోవటం ప్రారంభించాలి. అలా సాధన చేస్తూ చేస్తూ ఉంటే ప్రతి ఒక్కటి మనకి సాధ్యం అవుతుందన్నమాట. మరి మరి నువ్వు సత్యంలోకి రావాలి అంటే అహింసలో ఉండాలి. మరి ఈ యమాలు ఎలా వస్తాయి అంటే, ఈ యమ నియమాలు మనకి ధ్యానంలోకి వస్తేనే వస్తాయి అని మనకి పత్రి సార్ చెప్పటం జరిగింది. అంటే మొట్టమొదటిగా మనం ఆశ్రమంలో కూర్చొని ఇవి చేస్తూ ఉంటేనే, ఎప్పుడైతే ఆ కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ ఉంటామో, అంటే ధారణ చేస్తూ ఉంటాము. ఆ కాస్మిక్ ఎనర్జీ మనలో ప్రవేశించినప్పుడు, ధారణ అంటే గమనిస్తూ ఉండటంలో మన లోపల ఏమేమి జరుగుతున్నాయో అవి గమనిస్తూ ఉంటాము. మరి నాడీ మండలి శుద్ధి జరిగి మన లోపల అన్ని బ్లాక్స్ పోయి అన్ని అజ్ఞానంలో నుంచి బయటకు వచ్చేస్తాము. అప్పుడు అన్ని మనకి యమ నియమాలు అలవాటు అయిపోతాయి. ఎరుక అనేటటువంటిది కూడా మనకి అలవాటు అవుతూ ఉంటుంది అనమాట. మరి దీన్ని సాధించుకోవడానికే ఎంతో ఎంతో సాధన చేయాలి మాస్టర్స్ మనం. మరి ఆ కాస్మిక్ ఎనర్జీ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనకు మన లోపల ప్రతి ఒక్కరికి శక్తి ఉంటది. మనం నిద్రపోయేటప్పుడు కూడా మనం శక్తిని తీసుకుంటూ ఉంటాం. కానీ ధ్యానానికి మనము కాస్మిక్ ఎనర్జీ కూడా చాలా అవసరము. అది అదేంటంటే బయట ఉన్నటువంటి ఈ బ్రహ్మాండాన్ని మనల్ని కలిపి ఉంచేటటువంటి ఒక ఎనర్జీ అన్నమాట. మరి ఆ ఎనర్జీని ఎప్పుడు మనం తీసుకుంటూ ఉంటే మనం ఎప్పుడు సత్యంలో జీవించటం మనకు అలవాటు అవుతుంది. మరి ఈ కాస్మిక్ ఎనర్జీని మనం నింపుకుంటే మనం ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా చేస్తూ ఉంటాం. అంటే సూక్ష్మ శరీరయానం. అంటే మనం ప్రతిరోజు నిద్రపోతున్నప్పుడు మనకి ఎన్నో కళలు, ఇంతవరకు కళలు అనేవాళ్ళం. అవి నిజంగానే మనము మన శరీరం నుంచి మన సూక్ష్మ శరీరము విడిపోయి ఎక్కడెక్కడో కావాలో అక్కడ జ్ఞానాన్ని తీసుకొని వస్తూ ఉంటుందంట. వాటిని మనం కళలు అని పిలుస్తూ ఉన్నాం ఇదివరకు. కానీ అది నిజంగానే ప్రతిరోజు మన శరీరం నుంచి, మన స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం విడిపోయి ఆ విధంగా తిరిగి వస్తూ ఉంటుంది. కానీ అది మనం కళ అని అనుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని సూక్ష్మ శరీరయానం. కాకపోతే మనకి ఆ నిద్రలో ఎరుక ఉండదు. మనము కొన్ని గుర్తుంటాయి, కొన్ని నిద్రపోయి లెగవగానే మనకి ఏమీ గుర్తుండవు. కానీ ఈ ధ్యానంలో ఎరుకలో మనము ఈ సూక్ష్మ శరీరయానము చేస్తాం. అంటే మనల్ని మనం చూసుకుంటాం అన్నమాట. మరి అంతటి సాధన మనము చెయ్యాలి. ఈ సూక్ష్మ శరీరయానం చేస్తేనే మనకి త్రికాల జ్ఞానము, త్రిలోక సంచారులం అవుతాము. అప్పుడే మనకి ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాము అని పత్రి సార్ చెప్తూ ఉంటారు. అంటే ఈ ఆత్మ యొక్క పరిపూర్ణత ఏంటంటే సిద్ధత్వము. దీనికి కంపల్సరీ అహింసలో వచ్చి తీరాలి. ఈ అహింసలోకి వచ్చి తీరాలి అంటే శ్వాస మీద ధ్యాస అనేటటువంటిది మనం పెట్టి తీరాలి. మరి నేను చెప్పాను కదా ఇందాక, నేను ఇదివరకు నేను 30 డేస్ కార్తీక మాసం చేశాను. కాకపోతే శ్వాస మీద ధ్యాస పెట్టలేదు. కాబట్టి నేను అది ప్రతి నెల కార్తీక మాసం అయిపోగానే మళ్ళీ మామూలుగా నాన్ వెజ్ లోకి వెళ్ళిపోయేదాన్ని మళ్ళీ. కానీ ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టానో ఆ 30 డేస్, ఆ తర్వాత నుంచి నేను అహింసలోకి వచ్చేయటం జరిగింది. అదే ఇక్కడ మనకు పత్రి సార్ చెప్తున్నారు. మరి దానికి ఈ అహింసలోకి రావాలి అంటే మనం తప్పకుండా శ్వాస మీద ధ్యాస పెట్టి తీరాలి. మరి భూమిని దున్నితేనే మనకి పంట వస్తుంది. అదే విధంగా ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటేనే మనము ఈ ఈ మనలో ఉన్నటువంటి రాక్షసత్వం మనకి పోతుందన్నమాట. మనలో ఉన్నటువంటి దుర్గుణాలు ఏవైతే మనం ఇప్పటి వరకు అన్ని కరెక్ట్ అని అనుకుంటూ ఉన్నామో, అజ్ఞానంలో ఉన్నామో, వాటి నుంచి మనము ముందుగా
మానవత్వంలోకి వచ్చేస్తాం. మానవత్వంలోకి రావాలంటే తప్పకుండా మనం అహింసలోకి వచ్చి తీరాలి. ఓన్లీ మానవుడు అయ్యి ఉండే సరిపోదు. నీకేమైనా మానవత్వం ఉందా? ఇలా తిట్టుకుంటూ ఉండేవాళ్ళం ఇదివరకి. మానవత్వం అంటే అదే మరి. అంటే మొట్టమొదటగా అహింసలోకి తప్పకుండా వచ్చి తీరాలి. ముందు మానవుడిగా జీవించినప్పుడు మనం తప్పకుండా ముందు మానవత్వంలోకి వచ్చి, ఆ తర్వాత మనలో ఉన్నటువంటి ఈ అహింస ఇవన్నీ పాటిస్తూ సత్యాన్ని తెలుసుకుంటూ మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టుకుంటూ ఆ తర్వాత దైవత్వంలోకి మనము ప్రవేశించాలి. ఇక్కడ మనం తేడాలు తెలుసుకుందాం అనమాట. మరి మానవత్వం, రాక్షసత్వం అంటే ఎవరినో చంపుతున్నాము మరి మనం పొట్ట కోసం. మరి పులికైతే సహజం అన్నమాట. ఇది ఎవరినో చంపడం అంటే దాని సహజం. అందుకే వాటిని మరి క్రూర మృగాలు, సాధు జంతువులు అని కూడా పిలుస్తుంటాం కదా. మేకలు వీటన్నిటినేమో సాధు జంతువులు అని పిలుస్తాం. మరి పులి అలాంటి వాటిని చంపుకొని తింటుంది కాబట్టి దాన్ని క్రూర మృగం అంటాం. మరి పత్రి సార్ అంటూ ఉంటారు, ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మరి పులికి సహజంగా బట్టి క్రూర మృగాలు అవి తింటాం సహజంగా బట్టి వాటిని క్రూర మృగాలు అని అన్నారు. మరి మీరు దేనికోసం మేకను తింటున్నారు? అది క్రూర మృగం అయితే మీరు ఇంకా ఇంకా మహా క్రూర మృగాలే కదా వాటిని తింటున్నప్పుడు అని అంటుంటారు. అది నిజమేగా అంటే ఎవరో చెప్తే ఇలాంటి జ్ఞానులు చెప్తే గాని మనకి ఆ జ్ఞానం తెలియలేదు. నిజమే కదా ఇన్నాళ్ళు తిన్నాము. పులిని క్రూర మృగం అన్నప్పుడు మనం కూడా తింటున్నాం అంటే మనం కూడా మహా క్రూర మృగాల కిందే లెక్కే కదా మరి. ఆ ఆ విధంగా మనకి ఎంత జ్ఞానాన్ని మన పత్రిసారి అందించటం జరిగిందన్నమాట. మరి ఈ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకుంటూ ఉంటేనే మనకు మానవత్వం అనేటటువంటిది వస్తుంది. మరి రోగాలన్నీ కూడా మనకి హింస నుంచి వస్తున్నాయి. అంటే ఎవరినైతే హింసించామో అవి మనకి రోగాల కింద మారిపోతూ ఉంటాయి అన్నమాట. అవే బ్లాక్స్ అన్నమాట. అంటే నువ్వు చెప్తారు కదా, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. మనం ఏ పాపం అయితే చేస్తామో అది మనకి రోగాల రూపంలో మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు తప్పకుండా ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటే మనము ఆ ఆలోచన కూడా రాదన్నమాట. మరి ఏ ఎవరినో బాధ పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు మనము ఏంటంటే ఎవరినో బాధ పెట్టామనుకోండి, వాళ్ళ ద్వారాగా మనకు తిరిగి మనం అనుభవించేటటువంటిది కర్మ మనకి వస్తుంది. మరి అదే ఎవరినైతే ఏది ఇస్తామో మనకి అదే తిరిగి వస్తుంది అనేటటువంటి కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం. మరి చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. మనకి ఏవైనా అనారోగ్యం కానీ ఇలాంటివి వచ్చాయి అంటే మనము దాని నుంచి ఒక బ్లాక్ పోతుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలి అని నేను ఈ జ్ఞానంలో తెలుసుకున్నాను. అది వరకు ఏంటంటే ఇదే నాకెందుకు వచ్చింది నేను ఇంతప్పటి వరకు బాగానే ఉన్నాను కదా, అంటే మంచిగానే ఉన్నాను కదా, ఎవరిని బాధ పెట్టలేదు కదా, నాకెందుకు వచ్చింది అనేటటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకున్నామో, ఓహో ఇది మనకేదో నేర్పించడానికి వచ్చింది, ఏదో మనల్ని ఎవరినో బాధ పెట్టాము, ఇప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, నాకు ఇప్పుడు ఆలోచన ఎలా ఉందంటే నేను ఏదో చేశాను దానివల్ల నాకు ఈ విధంగా వచ్చింది అని చెప్పి వాళ్ళకి క్షమాపణలు చెప్పుకోవటం. ఈ విధంగా చేస్తూ ఉండటం ద్వారా ఏంటంటే ఈ ధ్యానం చేస్తూ ఈ ఈ దేని వల్ల వచ్చిందో ఇది అని చెప్పి అనుకుంటూ వాటికి క్షమాపణలు చెప్పుకోవటం ద్వారా మనకి తగ్గిపోతూ అంటే మన తప్పులను మనం తెలుసుకోవటం ద్వారా మనకు అవి తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే మనకి చెప్తారు కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పేసి మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్తారు. అంటే ఎప్పుడైతే మనము ఈ జ్ఞానాన్ని తెలుసుకుంటామో మనకు కర్మలు అనేటటువంటివి దగ్ధం అయిపోతాయి. ఇవి కేవలం జ్ఞానం ద్వారాగా మాత్రమే దగ్ధము అవుతాయి కర్మలు. మరి ఈ జ్ఞానం ఎలా వస్తుంది? కేవలం ధ్యానం చేయటం ద్వారాగానే వస్తుంది. మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవటం ద్వారా మాత్రమే మనకి ఈ జ్ఞానం అనేటటువంటిది వస్తుంది అన్నమాట. మరి అందరూ భగవంతులే అని పత్రిసారి చెప్తారు. మరి భగవంతులే అని అనుకోగానే మనం సరిపోయిందా? మనలో ఏమేమి ఉన్నాయి వాటిని సరిదిద్దుకుంటేనే కదా మానవత్వంలో మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని పోగొట్టుకుంటూ మానవత్వంలో జీవిస్తూ ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఈ అజ్ఞానాన్నంతా పారద్రోలి ఎప్పుడైతే జీవిస్తూ ఉండటం మొదలు పెడతాం, మనలో ఉన్నటువంటి మన భగవంతుని మనం తెలుసుకోవటం ప్రారంభిస్తాం. అదే మనకి చెప్తే మన ప్రతి ఒక్కరిలో భగవంతుడు ఉంటారు, దానిని తెలుసుకోవాలి మనం. మరి ఇదే మనకి లలిత సహస్రనామాల్లో కూడా చెప్తారు. హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక అని చెప్పి చెప్తారు. అంటే ప్రతి ఒక్కరిలో కూడా హృదయంలో త్రికోణం షేప్ లో ఒక సూర్యుని వంటి
తేజం కలిగినటువంటి ఒక బిందువులాగా ప్రకాశిస్తూ ఉంటారు భగవంతుడు అని మనకి ఈ లలితా సహస్రనామ అంతరార్థాల్లో చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరిలో ఉన్నారు. మరి లలితా సహస్రనామాల్లో అంటే సాక్షాత్తు భగవంతుడే చెప్పింది. మరి ఆ విధంగా చెప్పిన దాంట్లో సత్యాన్ని మనం ఎన్నాళ్ళు తెలుసుకోలేదు, ఏవో చదువుకుంటూ వెళ్ళిపోయాం. ఇలాంటి పాయింట్స్ మనం ఎవరికైనా చెప్పడానికి కూడా మనలోనే ఉన్నాడు భగవంతుడు అని చెప్పడానికి కూడా మనకి ఇలాంటి పాయింట్స్ మనకి, ఎందుకంటే ఇది మనం చెప్పింది మనం రాసింది కాదు ఇది లలిత సహస్రనామం. మరి అందుకే వీటిని రహస్య సహస్రనామ స్తోత్రాలు అని చెప్పారు. దాంట్లో ఎంతో రహస్యాలు ఉన్నాయి. మరి వాటిని మనం తెలుసుకొని ఎవరికైనా చెప్పాలి అంటే ఈ విధంగా చెప్తే వాళ్ళకి వెంటనే ఓహో లలిత సహస్రనామంలోని ఇలా రాసి ఉందని వాళ్ళకి వెంటనే అజ్ఞానం వస్తుంది అనమాట. మరి అదే విధంగా మహావీరుడు అనేటువంటి జ్ఞాని కూడా ఆయన కూడా అహింసతోనే యుద్ధం చేశారని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉన్నారు మనకి. ఆ విధంగా గాంధీ మహాత్ముడు కూడా మరి అహింసా మార్గం ద్వారాగానే మనకి స్వాతంత్రాన్ని తీసుకురొచ్చారు. ఈ విధంగా ఎంతో మంది అందుకనే వీళ్ళందరినీ ఎవరైతే అహింసలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము మహాత్ములు అని పిలుస్తాం. మరి పత్రిసారిని కూడా మన బ్రహ్మర్షి పితామహ అనే పిలుస్తాం. ఎందుకని ఎవరెవరైతే అహింసలో తప్పకుండా జీవించి వాళ్ళ కోసం కాకుండా పరుల కోసము సేవ చేస్తూ ఉన్నారు. అంటే దైవత్వం అంటే ఏంటి? మన కోసం మనం ఏ పని చేసినా వేరే వాళ్ళ కోసం చేసేటటువంటి పనులు చేస్తేనే వాళ్ళు దైవత్వంలో ఉన్నట్టు. మరి వాళ్ళందరినీ కూడా మహాత్ములు అని పిలుస్తారు. అందుకే వాళ్ళందరినీ కూడా మనం మహాత్మా గాంధీ, ఇప్పుడు పత్రిసర బ్రహ్మర్షి పితామహ, ఇది మహావీరుడు, ఇలా అందరినీ కూడా మహాత్ములు అని పిలుస్తారు. ఎవరైతే అహింసలో జీవిస్తూ పరుల కోసం పరుల కోసం జీవిస్తూ ఆ జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మహాత్ములు అని పిలుస్తారు. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోవటం ద్వారాగానే మనకి తెలుస్తుంది. మరి పత్రిసార్ అందుకే ప్రతి ఒక్కరు మనమే భగవంతులు అని చెప్తాం. కానీ మనం తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటారనే మన పత్రిసార్ అలా చెప్తూ ఉన్నారు. మనం ముందు అనేసేసుకొని ఎప్పటిలాగే ఉంటే ఎటువంటి ఉపయోగం ఉండదు. మరి నేను భగవంతుణ్ణి అని చెప్పటం కాదు, మీరు ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అలా జీవిస్తున్నారా లేదా అనేటటువంటి ప్రశ్న మనం తప్పకుండా వేసుకొని కరెక్ట్ గా ఉన్నాం ఎరుకలో ఉంటేనే మనకి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో పెడుతూ ఉంటేనే మనం తీసుకున్న జ్ఞానాన్ని మనకి ఇటువంటి జ్ఞానం వస్తుంది. అప్పుడే మనము భగవంతులము ఆ విధంగా జీవిస్తున్నాము లేదా అని మనకి తెలుస్తుంది అన్నమాట. మరి ఈ భారతదేశం అంతా కూడాను ఈ అహింస మీదే ఆధారపడి ఉంది. ఈ ఆధ్యాత్మికత అనేటటువంటిది అంతా కూడా ఈ అహింస మీదనే ఉంది. మరి అన్నింటికి స్వేచ్ఛ ఉంది. అలా అని చెప్పేసి అన్నిటికీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి మనం చేపని తీసి బయటికి, ఇప్పుడు ఫిష్ తింటా ఉంటారు కదా చాలా మంది ఈ వెజిటేరియన్ లోకి లేని వాళ్ళు, మరి తినేయచ్చు, అన్నిటికి స్వేచ్ఛ ఉంది కదా, నాకు స్వేచ్ఛ ఉంది కదా దాన్ని ఏమైనా చేసేయచ్చు అనే స్వేచ్ఛ తీసేసుకుని దాన్ని తినడానికి కోసం ఉపయోగిస్తే ఏమైతుంది? అదే నీకు తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం అని చెప్తున్నారు. అంటే నువ్వు ఏది చేస్తావో నువ్వు దాన్ని హింసించావు, దాన్ని చెప్పుకున్నాం కదా, నీకు అదే మళ్ళీ హింస నీకు ఇచ్చావు కాబట్టి అది ఆ ప్రతిహింస నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది. ఇటువంటి జ్ఞానం తెలియక ఎంతో మంది ఈ వెజిటేరియన్స్ లో అవటానికి, ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఇప్పుడు నేను తెలుసుకున్నాను, నాకు అనిపించింది కదా, ఇటువంటి జ్ఞానాన్ని మనం పంచుతూ ఉంటే, అంటే చెప్పగా ఇలాంటిది మనం ఎప్పుడు చెప్తూనే, మన ఇంట్లో ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు, నేను 3 years అవుతుంది వచ్చి మెడిటేషన్ లోకి, చెప్పగా వాళ్ళకి చెవులో జోరీలాగా చెప్తూనే ఉండాలి. అంటే సందర్భాన్ని బట్టి, ఎప్పుడు కాదు, సందర్భాన్ని బట్టి మనం దీని గురించి బోధిస్తూనే ఉంటేనే వాళ్ళకి తినకూడదు. ఇప్పుడు నేను ధ్యానంలోకి రాగానే నాకు అనిపించింది, తినలేదు. ఆ తర్వాత వెంటనే ఇంట్లో చెప్పడం జరిగింది, నేను మానేస్తున్నానండి అని ఇంట్లో చెప్పాను. చెప్తే అయితే వండను కూడా వండవా అని అడిగారు మా వారు. ఇదేదో బాగుంది, నేను అనుకున్నాను అని. అప్పటి వరకు నాకు ఆలోచన లేదు, ఊరికి చెప్పాలి కదా అని చెప్పాను. ఇది బాగుంది ఆయనే అనేసారు, నేను అనుకున్నాను అని చెప్పేసి నేను వండను కూడా వండనండి అని అన్నాను. వెంటనే వాళ్ళు సహకరించారనమాట. ఎటువంటి అబ్జెక్షన్ పెట్టలేదు. మా పిల్లలు కూడా ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వండాల్సిందని అబ్జెక్షన్ పెట్టలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు ఈ వండాలి ఎప్పుడు అనలేదనమాట నన్ను. అంటే నేను చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ఒకసారి కాకపోయినా ఇంకొకసారి అయినా తెలుసుకుంటారు కదా. అంటే జ్ఞానం తెలుసుకుంటూ వాళ్ళు కూడా ధ్యానంలోకి చిన్నగా వస్తూ ఉన్నారు. వాళ్ళు సాధన చేసే కొద్దీ వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. ఇప్పుడు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. మా అత్తయ్యకి అందరికీ నేర్పించాను ధ్యానము.
ధ్యానం చేస్తారు. కానీ అది బలము అని అనుకునే ఫీలింగ్ లో ఇంకా పోలేదు వాళ్ళ అపోహలు. ఎందుకంటే మనకి పత్రిసారి ధ్యానం ఒక్కటే సరిపోదు. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయం కూడా చేయాలి. ఇప్పుడు వాళ్ళకి బుక్స్ చదవటం రాదు, అది ఓకే. ఇది ఏదో ఒక వీడియో ద్వారా ఎవరైనా వింటూ ఉంటే, చదువుతూ ఉంటే వింటూ ఉండొచ్చు. వాళ్ళ వర్క్స్ వల్ల వాళ్ళు వినే ఈ జూమ్లు అవన్నీ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆన్ చేసుకోవటం తెలియదు. అదే సరే. నేను నేను వచ్చినప్పుడైనా చెప్తూ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ సజ్జన సాంగత్యం అనేటువంటిది లేకపోవటం వల్ల, అంటే ఈ వినర్ ఇప్పుడు మనం ఏంటంటే ఎప్పుడు వింటూనే ఉంటాం ఇలాంటి సజ్జన సాంగత్యంలో వింటూ ఉండటం వల్ల మనకి జ్ఞానం వస్తూ ఉంది. ఎందుకంటే ఆచరిస్తున్నాం కదా. వాళ్ళు ఏంటంటే అదే బలం అనే అపోహలో ఉండబట్టి చేయలేకపోయారు. ఇక్కడ ఏంటంటే నేను తెలుసుకుంది, నేను కొన్ని విజయవాడలో ఉంటూ ఉంటాము. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు చెరుకుపల్లిలో ఉంటారనమాట. అయితే నేను ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది. నేను వచ్చిన దగ్గర నుంచి కూడా ఈసారి నేను 3 years నుంచి ఉంటున్నాను. ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ శాకాహారం గురించి చెప్తూనే ఉన్నాను. వాళ్ళు అయినా సరే వండుతూనే ఉండేవాళ్ళు మా అత్తయ్య. కానీ మా అత్తయ్యకి ఈ మధ్య శరీరము ఒకసారి ఇలాగా కాలిపోయిందనమాట చూడండి. అప్పుడు కూడా ఆ సమయంలో కూడా అది వరకు భయపడేదాన్ని చెప్పడానికి, ఈ సమయంలో చెప్పకూడదు కదా అని చెప్పేసి. అంటే ఆ సమయంలో కాకపోయినా కొంత ప్రతిసారి చెప్తూ ఉంటారు, సమయ సందర్భాలను బట్టి చెప్తూ ఉండాలి. నువ్వు వేరే వాళ్ళు చనిపోతే అక్కడికి వెళ్ళి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే అలా మాట్లాడకూడదు. ఇలాంటి జ్ఞానం కూడా నేర్పించారు పత్రిసారు. సమయ సందర్భంగా చెప్పాలి ఏదైనా కానీ. ఇంగిత జ్ఞానం అనేటటువంటిది మనం ఉపయోగించాలి. ఏ సమయంలో చెప్పాలి అనేటువంటి జ్ఞానం మనకి వస్తుంది ధ్యానం ద్వారా. నేను అలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత అత్తయ్య, నువ్వు మెడిటేషన్ లోకి వెళ్ళి తెలుసుకో అత్తయ్య, దాని గురించి ఎందుకు వచ్చింది ఏంటి ఇలాంటి చెప్తూ ఉండేది. మనకి తప్పకుండా హింస ఇస్తే తిరిగి హింస వస్తుంది. మీరు పెట్టడమే కాకుండా మా పిల్లలు వచ్చినప్పుడు కూడా అత్తయ్య పెడుతూ ఉండేవారు. నేను చెప్పి వదిలేసేదాన్ని. మనం చెప్పడం వరకే మన ధర్మం. మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తారు, కర్మలు చెయ్యి, దాని ఫలితాన్ని నువ్వు ఆశించవద్దు. నీ చెప్పాల్సింది ధర్మాన్ని నువ్వు ఆచరించి, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించి, ధర్మం చెప్పడం వరకే నీ పని. మరి ఆ విధంగా చెప్పగా ఈసారి నేను వచ్చి 1 month అవుతుంది. ఒక్కసారి కూడా మా అత్తయ్య నాన్ వెజ్ తీసుకొచ్చి వండలేదనమాట. అది నాకు ఈ 3 years నుంచి కూడా ఓహో మార్పు వచ్చింది, నాకు చాలా అనిపించింది అనమాట. అంటే మనం చెప్తూనే ఉంటే వాళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు, చెప్తూ ఉంటాయి. ఆ విధంగా మరి నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట ఈసారి ఇక్కడ ఉండటం ద్వారా ఎన్ని రోజులు. అంటే మన భావనలు అక్కడ ప్రతిరోజు ధ్యానం చేయటం ద్వారా వాళ్ళకి చెయ్యాలి అనిపిస్తుంది. వాళ్ళు కూడా మన భావనలు ఎప్పుడు కూడా ఈ పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటూ ఉండాలన్నమాట. మనం ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని మార్చే పరిస్థితి లేకపోయినా మన భావనలను అక్కడ రిలీజ్ చేయడం ద్వారా ఇలాంటివి జరుగుతూ ఉంటే నేను ఆచరణలో పెట్టి తెలుసుకోవటం జరుగుతూ ఉందన్నమాట. ఇది మీరందరూ కూడా పాటించండి ఫ్రెండ్స్. మరి దేవుళ్ళందరికీ కూడా మనకి వాహనాలు ఉంటాయి అని పత్రిసారి చెప్తూ ఉంటారు. మరి గణపతికి ఎలుక అని చెప్పి, అమ్మవారికి పులి, ఈ విధంగా మరి శ్రీహరికి పాము, వీళ్ళందరూ ఎందుకు ఈ విధంగా పెట్టుకోవటం జరిగింది, మన పురాణాలు ఎందుకు చెప్పారు? ఎందుకంటే వాటికి కూడా సమానంగా వాళ్ళు చూశారు, వాళ్ళతో సమానంగా వారు చూశారు. ఆ విధంగా మనము వాటిని మనతో పాటుగా సమానంగా చూడాలి అనేటటువంటి కాన్సెప్ట్ తో వాళ్ళు చూశారు. కానీ చివరికి జీసస్ కూడా మేకను పట్టుకుని చూస్తూ ఉంటాం మనము. ఏంటి అలా వాళ్ళందరూ కూడా అలా చెప్పారు. అది అజ్ఞానంతో ఆ విధంగా మారిపోయిందనమాట. ఇంకా అదే నిజం అని చెప్పి అలాగే హింసలో జీవిస్తూ ఉన్నారు అందరూ. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సరైన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉంటామో అహింస పరమో ధర్మ అనేటటువంటిది మనకి తెలుస్తుంది. మరి ఆ విధంగా మనకు దేవతలు కూడా అలా చెప్పారు. వాళ్ళు అవి కూడా మనతో సమానమే అని చెప్పి ఇందాక చెప్పాను కదా, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని అని చెప్పేసి లలిత సహస్రనామాల్లో ఒక శ్లోకంలో చెప్పారు. మరి ఆ శ్లోకం ప్రకారం ప్రతి ఒక్క జీవిలోనూ కూడా దేవుడు ఉన్నాడు అనేటటువంటి దాన్ని మనం తెలుసుకోవటం జరిగింది. ఇది లలితల్లోనే చెప్పబడి ఉంది. మరి ఏ జంతువు కూడా మనకు ఆహారం కాదు. మనకు తినటానికి ఎన్నో ఉన్నాయి, పళ్ళు, విత్తనాలు, ఇలా ఎన్నో ఉన్నాయి మనకి తినటానికి. కేవలం ఈ నాన్ వెజ్ అనే కాదు, ఎన్నో ఇలాంటివి ఉన్నప్పుడు మనం వాటి జోలికి ఎందుకు వెళ్ళాలి? అసలు అది మానవత్వమే కాదు. రాక్షసుల ఆహారం అయినప్పుడు మనము దాని జోలికి ఎందుకు వెళ్ళాలి? మన ఆహారం కాదు అని ఎంతో గట్టిగా మనకి పత్రిసారి చెప్తూ ఉంటారు. మరి హింసలో జీవిస్తే నరకం అనేటటువంటిది వచ్చి తీరుతుంది, అహింసలో జీవిస్తే స్వర్గం అనేటటువంటిది వచ్చి తీరుతుంది. మరి
PSSM లో ఉండాలి అని అంటే మన రాక్షసత్వాన్ని పోగొట్టుకొని మానవత్వంలో జీవిస్తూ క్రమేపీ దైవత్వాన్ని సంపాదించుకోవాలి. మరి మన సొంత ఫ్యామిలీ కోసం ఆలోచిస్తే అది మానవత్వం. మరి ప్రపంచం కోసం ఆలోచిస్తే అది దైవత్వం. మరి యేసు ప్రభు వీళ్ళందరూ కూడాను మరి ప్రపంచం కోసం జీవించారు. అతను చనిపోయేటప్పుడు కూడా వారిని ఏమీ అనొద్దు, వాళ్ళకి ఏమీ తెలియదు, చంపే వాళ్ళను కూడా వాళ్ళు ఏమీ తెలియదు, వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు అని చెప్పి ఆయన వేడుకుంటారనమాట. మరి అంతటి దయాశాలి మరి యేసు ప్రభు. మరి ఆయన ప్రపంచం కోసము ఆలోచించారనమాట. ఆ విధంగా ఎవరైతే ఈ ప్రపంచం కోసం ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళందరూ కూడా దైవత్వాన్ని సంపాదించిన వాళ్ళే. మరి 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 మానవులుగా పుట్టి మనం ఏం సాధిస్తున్నాం? కనీసం మానవత్వంతో అయినా జీవిస్తూ ఉన్నామా అనేటటువంటిది మనం ప్రశ్న వేసుకొని తీరాలి. మరి యోగివి అయితే అంటే ఎప్పుడైతే ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వు యోగివి అవుతావో అప్పుడే నిరోగివి అవుతావు. అప్పుడే మనకి ఈ రోగాలు అనేటటువంటివి మన దగ్గరికి చేరవు. మనకి ఈ సైన్స్ మన శాస్త్రీయబద్ధంగా చూసుకుంటే కూడాను మరి ఇమ్యూనిటీ పవర్ అనేటటువంటిది మెడిటేషన్ చేయడం ద్వారా మనకి పెరుగుతుంది అనమాట. ఒక ఆరాటటువంటిది క్రియేట్ అవుతూ ఉంటుంది మన చుట్టూరుతా. అది ఎప్పుడు చాలా పటిష్టంగా ఉంటుంది. ఎటువంటివి కూడా మన దానికి ఏ నెగిటివ్ ఎనర్జీని కానివ్వండి వాటిని తట్టుకునేటువంటి శక్తి వస్తుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏం లేదు, నెగిటివ్ ఆలోచనలే మనలోకి రానివ్వకుండా మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాం అన్నమాట. మరి అందరూ కూడా శాకాహారులు అయ్యే వరకు కూడా మన పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటాము. మరి ఇది మన కేవలం తెలుసుకోవటం కాదు మాస్టర్స్, ప్రతి ఒక్కరికి పంచాలి, అందరికీ చెప్తూ ఉండాలి. మరి అలాగా ఇందాక చెప్పాను కదా, ఎప్పుడు చెప్తూ ఉండటం ద్వారా సమయ సందర్భానుసారం మనం అందరికీ చెప్తూ ఉండటం ద్వారా ప్రతి ఒక్కరు తప్పకుండా మారి తీరుతారు. వినగా వినగా తినగా వేము తీయగా ఉండు అన్నట్లుగా వినగా వినగా మహాభారతం ఇలా చెప్తుంటారు కదా, ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనకి చెప్పగా కూడా వాళ్ళకి తప్పకుండా మారి తీరుతారు. ఈ సత్యం అంటే అంతే. మరి ఫస్ట్ లో సత్యం చేదుగా ఉన్నా గానీ అదే నిజము, ఎప్పుడు శాశ్వతం. కాబట్టి లేట్ అయినా సరే సత్యం ఎప్పుడు నిజంగా బయటకి వచ్చి తీరుతుంది. కాకపోతే లేట్ అవ్వచ్చు, కానీ దాన్ని ఓపిక పట్టి మనం ఎప్పుడు సత్యంలోనే జీవిస్తూ ఉండటం మనం అలవాటు చేసుకోవాలి. మరి దీపావళి నాడు నరకాసురుడు ఎలాగైతే ఈ సత్యభామ చేత చంపబడ్డారు, అంటే సత్యం అనేటటువంటి భామ చేత చంపబడ్డాడు, అంటే సత్యంలో జీవించిన వారు అని మనకు పత్రిస్తారు. సరికొత్త అర్థాన్ని మనకి చెప్తారు. ఈ సత్యభామ అంటే ఎవరైతే సత్యంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు సత్యభామలు. మరి ఎవరైతే ఈ PSSM లో వచ్చారో వాళ్ళందరూ కూడా సత్యభామలే అని మనకి పత్రిస్తారు చెప్తారనమాట. మరి మనం అందరం కూడా సత్యభామలం అనమాట, అంటే సత్యంలో జీవిస్తున్నాం కదా. మరి అలాంటి సత్యం చేత నరకాసురుడు చంపబడ్డాడు అని చెప్తారు. మరి మనము కళ్ళు ఉండి కూడా గుడ్డి వాళ్ళము, బుద్ధి ఉండి కూడా మనం బుద్ధి లేని వాళ్ళంగా ప్రవర్తిస్తూ ఉన్నాము. అంటే వాటిని సరిగా వినియోగించుకోవట్లేదు మనం ప్రతిదీ కూడా. మరి దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకోవాలి అని చెప్తుంటారు కదా. మనలో ఈ శ్వాస ఉన్నప్పుడే మనం ఏమేం చేయడానికి వచ్చామో ఇక్కడ తెలుసుకొని అన్ని పంచి మనకున్నటువంటి జ్ఞానాన్ని అందరితో పంచుకొని మనము వచ్చిన కార్యాన్ని పూర్తి చేసుకోవాలన్నమాట. మరి సాధువుల యొక్క సాంగత్యం చేస్తే, మహాత్ముల యొక్క సాంగత్యం చేస్తేనే మనము ఇలాంటివన్నిటి కూడా అలవాటు చేసుకుంటాం. మరి బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి సాంగత్యం చేయటం ద్వారా మనకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరికి పంచాలి అనేటువంటి జ్ఞానాన్ని కూడా మనము అద్భుతంగా తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అయితే మరి అంటూ ఉంటాం కదా మనం, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్ అని అంటూ ఉంటాం కదా. కేవలం అనగానే అది మేరా భారత్ మహాన్ అయిపోతుందా? కాదు. కేవలం అది అహింస వల్లనే అది మేరా భారత్ మహాన్ అవుతుంది. అంతేకాని కేవలం
అలా అనటం ద్వారాగా అవ్వదు. మనం ఎలా జీవించాలో తెలుసుకుంటేనే కదా మన భారత్ మరి మహా మహాన్ అని పిలవబడేది అని మరి పత్రి సార్ ఎంత అద్భుతమైన పాయింట్ చెప్పారనమాట దీంట్లో. అంటే అందుకనే మనం ఇప్పుడు చూసారా ఎన్నో ర్యాలీలు ఇప్పుడు ప్రతి మంత్ కూడా మనకి నిర్వహిస్తూ ఉన్నారు. కుదిరిన వాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి మాస్టర్స్, దగ్గరలో ఉన్నవారు ఈ శాకాహార ర్యాలీల్లో. ఎందుకంటే ఇది చాలా అవసరం. మొన్న మా అత్తయ్య గారి ఊర్లో కూడా చేశారనమాట. నేను కరెక్ట్ గా అదే రోజు మా అబ్బాయికి ఎగ్జామ్ ఉండటం వల్ల విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. కానీ ఇప్పటికి కూడా పాంప్లెట్ మా వీధి చివర ఉంటదన్నమాట, శాకాహార ర్యాలీ, సద్భావన శాకాహార ర్యాలీ అని. అది చూసినప్పుడల్లా ఎంతో అమ్మ ఇక్కడ కూడా జరిగింది, ఇక్కడ కూడా. అంటే అలా తిరగటం వల్ల ఏంటంటే మనం విశ్వంలోకి వదులుతాం కదా, అహింస గురించి వదులుతాం కదా, శాకాహారం అమృతాహారం ఇలాంటి స్లోగన్స్ అంటూ ఉంటే ఏంటంటే అవి విశ్వంలోకి వెళ్ళి అవి అక్కడ క్రమం రూపుదిద్దుకుంటది అనమాట అక్కడ ఆ విధంగా. అందుకనే ఇలాంటి ర్యాలీలు ఊరికే చేయట్లేదు మాస్టర్స్. అవి విశ్వంలోకి వెళ్ళి వెంటనే మారకపోవచ్చు, కానీ తప్పకుండా అవి విశ్వంలోకి వెళ్ళి వాటి యొక్క సృష్టి మనకి జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మన భావనలు ఎప్పుడు కూడా మంచిగా రిలీజ్ చేస్తూ ఉండటం వల్ల తప్పకుండా జరిగి తీరుతాయి అన్నమాట. ఎందుకంటే నేను అనుభవంలోకి రాకుండా ఏది చెప్పను మాస్టర్స్. ఎందుకంటే ఏ విధంగా నేను మంచి మంచి భావనలు రిలీజ్ చేస్తూ ఉండటం వల్ల మా ఇంట్లో అలాగే జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి మా ఇంటి ఎదురు ఒక ఖాళీ స్థలం ఉండేదన్నమాట. మాకు ప్లేస్ ఖాళీ స్థలము. ఇక్కడ ఒక మంచి సృష్టి జరగాలి అని దాన్ని కొన్నప్పటి నుంచి అలా మంచి భావనలు రిలీజ్ చేస్తూ ఉండేదాన్ని. అది అప్పట్లో మా వారు మెడిటేషన్లోకి రాలేదు. ఆ తర్వాత నిదానంగా అలవాటు అయ్యింది. క్రమేపీ చేయకపోయినా, డైలీ చేయకపోయినా చేస్తూ ఉంటారు. అలవాటైతే అయ్యింది. ఆ విధంగా ఆయన ఒకరోజు ఏమన్నారంటే, ఇలా మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు నిద్రపోయి లెగవగానే మనం పిరమిడ్ ఎప్పుడు కడదాము అని అడిగారనమాట నన్ను. అంటే నేను ఆయనకి చెప్పలేదు. ఆయనకి పిరమిడ్ కట్టుకుందామండి, మనం ఇలా చేద్దాం, అలా చేద్దాం అసలు చెప్పలే. కేవలం నా భావనలు మాత్రమే రిలీజ్ చేశాను. ఆ ప్లేసెస్ చూసి ప్రేమగా చూస్తూ ఆ విధంగా రిలీజ్ చేయటం ద్వారా అది సృష్టి జరిగింది. ఒక విత్తనం అనేటటువంటిది వేయబడింది అనమాట. ఆ విధంగా ఆయన అలా అన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. అంటే మన భావనలు ఎప్పుడూ కూడా అలా ముందు మంచి మంచివి రిలీజ్ చేస్తూ ఉంటే వాటికి ఈ శాకాహార ర్యాలీలో ఉన్నటువంటి ముఖ్య అంతరార్థం నాకు అదే అని నాకు లోపల అనిపించింది అనమాట. ఆ స్లోగన్స్ ఎప్పుడైతే మనం విశ్వంలోకి వదులుతామో క్రమేపీ సృష్టి జరిగి వాళ్ళలో కూడా ఆ ఏరియా కూడా చిన్నగా ధ్యానంలోకి రావటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేను అక్కడ విజయవాడలో ఉన్నప్పుడు మా ఏరియాలో కూడా ఎప్పుడో ఒకసారి ఇలాగే ర్యాలీ చేశారంట. అప్పటికి ఎటువంటి అవగాహన లేదంట మా ఏరియాలో ఈ ధ్యానం గురించి. ఎప్పుడైతే క్లాసెస్ చెప్పడానికి వచ్చారో మా వీధిలోకి, అప్పుడు వాళ్ళు చెప్పడం జరిగింది, మేము ఈ ఏరియాలోకి వచ్చాము మా ర్యాలీకి అనేవారు. ఎప్పుడైతే ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, అది అప్పుడు నాకు అనుకున్నాను అంటే, ఓహో వీళ్ళు రావటం వల్లే దీనికి సృష్టి జరిగింది, ఈ వీధిలోకి ఇలాగా ధ్యానం వచ్చింది. నేను తెలుసుకొని కొంతమందిని తీసుకురావటం జరిగింది అనమాట. ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది, అప్పుడే మనకి కార్యం అనేటటువంటిది వస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది అనమాట. మరి శరీరానికి సరి అయిన భోజనం పెడితేనే బుద్ధి, మరి సరైన భోజనం తింటేనే మనకి బుద్ధి వికసిస్తుంది. మరి ఆత్మకి సరి అయిన భోజనం పెడితేనే, అంటే ఆత్మకి సరి అయిన భోజనం అంటే ధ్యానం. సరి అయిన భోజనం పెడితేనే మనకి సిద్ధి అనేటటువంటిది వస్తుంది. మరి ఇవన్నీ కూడా మనకు శ్వాస మీద ధ్యాస పెడితేనే మనకు సాధ్యం అవుతుంది. కాబట్టి మనందరము మొట్టమొదట ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటే తప్పకుండా మనము ఈ శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్. మరి మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని క్రమేపీ పోగొట్టుకుంటూ మనలో ఉన్నటువంటి మానవత్వంలో నుంచి ఈ రాక్షసత్వం నుంచి మానవత్వంలోకి వచ్చి మనలో ఉన్నటువంటి భగవంతుని మనం తెలుసుకొని, మనలోనే ఉన్నాడు భగవంతుడు, మనమే భగవంతులం చివరికి అనేటటువంటి ఒక క్లారిటీకి మనము వస్తామన్నట్టు. ఇవన్నీ జరగాలంటే మనం తప్పకుండా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటటువంటిది తప్పకుండా చేస్తూ ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయి అన్నమాట. మరి వేమన కూడా ఇదే విషయాన్ని మనకి చెప్పారనమాట. వేమన పద్యాల్లో కూడా, తనలో సర్వం ఉండగా తన లోపల వెతకలేక ధర వెతకిడి ఈ తనువుల మోసెడి ఎద్దుల మానములను దల్పంగా వశమే మహిళో వేమ. అంటే తనలో సర్వం ఉండగా, తన లోపలే సర్వం అంటే ఏంటి, భగవంతు స్వరూపమే కదా, ఇంకా దైవం.
అంటే సత్యం. సత్యం అంటే ఆత్మ అనేటటువంటి సత్యం అన్నమాట. మరి తన లోపలనే భగవంతుడిని తెలుసుకోనలేక అతని కొరకు పలుచోట్ల వెతుకువాడు మూర్ఖుడు, బుద్ధిహీనులు. మరి అటువంటి వారికి నచ్చి చెప్పుట ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎక్కడైతే అంటే వేరే చోట వెతుకుతూ ఉన్నారో దైవ స్వరూపాన్ని తనలో ఉన్నట్టు స్వరూపాన్ని తెలుసుకోకుండా వేరే చోట ఎక్కడైతే వెతుకుతున్నారో వాళ్ళందరూ మూర్ఖులు అని చెప్పి మనకి చెప్తూ ఉన్నారు. అందుకనే మనందరము కూడా మన లోపల ఉన్నటువంటి భగవత్ స్వరూపాన్ని తెలుసుకున్నాము. మరి భగవంతులంగా జీవించడానికి అందరము ప్రయత్నిద్దాము. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మరియు ఛానల్ వారికి, ఇంత చక్కగా ఉన్నటువంటి ఈ ధ్యానులందరికీ ఆత్మపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందిస్తున్న మాస్టర్లందరికీ, సుజాత గారికి, నాగమల్లేశ్వరమ్మ గారికి, జానకి గారికి, సరస్వతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.